హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఎంఐడి డీలింగ్ సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. సో ప్రస్తుత కాలంలో మనం డీలింగ్ అనేది ఎట్లా చేసుకోవచ్చు అండ్ ఈ డీలింగ్ మీద చాలామందికి అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనం చర్చించుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వరీ సర్వీస్ కావాలంటే పేడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అది స్క్రీన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అయితే చాలామందికి ఈ యొక్క డీలింగ్ మీద అనేక రకాల డౌట్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి ఈ మధ్య దీన్ని అన్లాక్ చేశారు కదా, ఇంతకుముందు మనకు అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీలింగ్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. ప్రస్తుతానికి ఎట్లా ఉంది మనకి ఆప్షన్ అనేది ఇక్కడ చూద్దాము. ముందుగా మీరు ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఓకేనా, లాగిన్ అయిన తర్వాత మీ డాష్ బోర్డ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఓకే, సో ఎట్లా ఎంటర్ అవుతారు కదా, ఎంటర్ అయిన తర్వాత మనకి పైన మీరు చెక్ చేసుకున్నట్లయితే వ్యూ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది. అండ్ దాన్ని క్లిక్ చేస్తే మనకి సర్వీస్ హిస్టరీ, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, అన్న తర్వాత మన సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది అనమాట. మనం ఏ కంపెనీలో చేసాము అండ్ ఎక్కడెక్కడ ఏ ఎంఐడి క్రియేట్ అయింది అనేది. సో ఇందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని డీలింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మనకి ఏదైతే వద్దనుకుంటున్నామో దాని అయితే డీలింగ్ చేసుకోవాలి. సో దానికి కానీ మనకి ఏంటంటే చివర మనకి డీలింగ్ అని చెప్పేసి బ్లూ కలర్లో బటన్స్ కనిపిస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇది అందరూ తెలిసిందే, బట్ మళ్ళీ చెప్తాను మీకు. సో మీరు డీలింగ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఎట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఎవరికి ఓపెన్ అవుతుందంటే కనుక మీరు ఇప్పటివరకు ఎట్లాంటి క్లెయిమ్ అనేది ఈ ఎంఐడి మీద ఇనిషియేట్ చేయకుండా అమౌంట్ తీయకూడదు అండ్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓకేనా, అట్లాంటి వాళ్ళకే త్రూ ఎంప్లాయర్ అండ్ ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అంటే మీరు పెట్టే రిక్వెస్ట్ ఇప్పుడు ఎంప్లాయర్కి వెళ్తుంది అండ్ ఆ తర్వాత మీకు ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది. సో వాళ్ళు వెరిఫై చేసి ఈ యొక్క ఐడిని డీలింగ్ చేస్తారనమాట. ఇక్కడ మీ హెచ్ఆర్ యాక్సెప్ట్ చేశారనుకోండి, జస్ట్ ఏదో ఒక కామెంట్ పెట్టి సో వాళ్ళు రిమూవ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. బట్ అందులో ఉన్న అమౌంట్ అంతా కూడా వాళ్ళు ఫర్ఫిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మనకి కింద నోటు కూడా ఇచ్చారు, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మీరు ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 2 రీజన్స్ కనిపిస్తాయి. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే మీరు ఇక్కడ నేను పని చేయలేదు బట్ యాడ్ అయిపోయింది నాకు అసలు లేకుండా, లేదా నాకు ఆఫర్ వచ్చింది నేను దాన్ని వదులుకున్నాను బట్ అయితే వాళ్ళు క్రియేట్ చేశారండి, నేను జాయిన్ అవ్వకుండా క్రియేట్ చేశారు అంటే సెకండ్ ఆప్షన్ మీకు ఇది తెలిసే ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటి ద్వారా మనం ఇక్కడ చెయ్యాలి. ఓకేనా, డీలింగ్ అనేది ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని చెయ్యాలి. ఒకటి నేను జాయిన్ అవ్వలేదు, లేక నాకు ఆఫర్ వచ్చింది వదులుకున్నాను. ఓకే, అయితే మూడో ఆప్షన్ కూడా ఇవ్వాల్సిందండి ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు. అంటే నాకు అసలు ఈ ఎంఐడి అనేది వద్దు, అసలు నేను వద్దనుకుంటున్నాను. ఓకేనా, సో బట్ నేను చేశాను కానీ నాకు ఈ యొక్క ఎంఐడి వద్దు, ఇందులో ఉన్న అమౌంట్ కూడా నాకు వద్దు అనేసి ఒక థర్డ్ ఆప్షన్ ఇస్తే చాలా బాగుండేది, చాలామందికి ఉపయోగపడేది. బట్ ఫ్యూచర్లో ఇస్తారేమో చూడాలి. ఇన్ కేసు మీకు అట్లాంటి అవకాశం అంటే అట్లాంటి ఆప్షన్ కావాలంటే కనుక గ్రీవెన్స్లో ఎవరైతే వీడియో చేస్తున్నారో ప్రతి ఒక్కరు గ్రీవెన్స్లో రేజ్ చేయండి. ఓకేనా, డీలింగ్లో మాకు ఎట్లాంటి ఆప్షన్ కూడా కావాలి, మాకు అసలు పూర్తిగా ఎంఐడి వద్దనుకుంటున్నాం, మేము అందులో ఉన్న అమౌంట్ కూడా మేము వద్దనుకుంటున్నాము. సో అట్లాంటి ఆప్షన్ మాకు ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీరు గ్రీవెన్స్ ద్వారా పిఎఫ్ ఆఫీసర్ తెలిసేలాగా ఓకేనా మీరు రైట్ చేయండి. ఓకే, సో ఫ్యూచర్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా, సో ఏదో ఒక రీజన్ ప్రస్తుతానికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా ఓల్డ్ ప్రాసెసే, ఇక్కడ న్యూ ప్రాసెస్ అనేది ఏం లేదు. ఓకే, ఇక్కడ నేను ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 2 చెక్ బాక్స్ ఉంటాయి. ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకోవాలి. ఓకేనా, సో టిక్ చేసుకుంటే మనకి ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. ఓకేనా, వన్స్ ఈ యొక్క రిక్వెస్ట్ అనేది అప్రూవ్ అయితే కనుక డీలింక్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి ఇందులో ఉన్న అమౌంట్ అంతా ఫోర్ఫిట్ చేసుకుంటారు అనమాట, జప్తు చేసుకుంటారు అనమాట పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు. మళ్ళీ మనకి కావాలంటే ఈ ఎంఐడి అనేది తిరిగి రాదని చెప్పేసి అన్నారన్నమాట. ఓకే, సో దీనికి మీరు అగ్రి అయితే కనుక గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే మీ ఆధార్ లింక్డ్ అండ్ మీ ఈపీఎఫ్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకేనా, సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. అక్కడ మీకు ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, రిక్వెస్ట్ సబ్మిట్ టు ఎంప్లాయర్ అని చెప్పేసి. ఓకేనా, అంటే ఇది కంపెనీ వాళ్ళకి వెళ్తుంది. ఆఫ్టర్ మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అది అలా మీరు ఓకే చేసిన తర్వాత ఆఫ్టర్ మీకు ఎట్లా చూపిస్తుంది అనమాట మీ సర్వీస్ హిస్టరీలో. ఓకే, సో పెండింగ్ గట్ ఎంప్లాయర్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఇది ముందుకు వెళ్తుంది. సో పిఎఫ్ ఆఫీసర్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, వాళ్ళు పెట్టే రిమార్క్ ద్వారా. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అసలు హెచ్ఆర్ డాష్ బోర్డ్లో అది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది, సో ఏ కారణాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే ప్రొసీజర్ అంతా కూడా. సో మీకు ఆ ఫ్లో చార్ట్ అంతా చూపించాను.
సో వాళ్ళు ఓకే చేస్తేనే మనకు అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, సార్ మేము ప్రజెంట్ కాదు, సో లాస్ట్ ఒక 1 year బ్యాకే మేము ఇట్లా డీలింగ్కి అప్లై చేసాము. సో అది ఇంకా మాకు పెండింగ్ అట్ డిఏనో పెండింగ్ అట్ ఏఓనో సంథింగ్ ఒక పిఎఫ్ అధికారి దగ్గర ఉంది, ఇంకా అలాగే పెండింగ్లో ఉంది, అది అవుతుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉందన్నమాట. సో మీకు ప్రస్తుతానికి మీరు అప్లై చేశారు కాబట్టి యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం అయితే అందులో కాంట్రిబ్యూషన్ ఉందనుకోండి, వాళ్ళైతే రిజెక్ట్ చేయడానికి 99% ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒక 1% చెప్పలేం, మీ అదృష్టం అది. 99% అయితే రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, సో వెయిట్ చేయండి. సో త్వరలోనే మీకు అందరికీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంప్లాయర్కి ఇచ్చారు కాబట్టి ఈ రిక్వెస్ట్ అనేది అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటే అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇంతకుముందు ఎవరైతే అప్లై చేశారో సో అట్లాంటి వాళ్ళకి ఎవరికైతే పెండింగ్లో ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇక్కడ ఇంకో మైనస్ ఏంటంటే, ఇన్ కేసు మనకి రిజెక్ట్ అయితే కనుక మళ్ళీ మనకి ఈ యొక్క డీలింగ్ అనే బటన్ కనిపించే అవకాశం అయితే లేదు. ఓకే, సో అక్కడ రిజెక్టెడ్ బై ఏఓనో లేకపోతే డిఏనో సంథింగ్ అనేది మనకి ఇక్కడ చూపించేస్తూ ఉంది. బట్ డీలింగ్ ఆప్షన్ అనేది మళ్ళీ మనం పెట్టుకుంటానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఫ్యూచర్లో మళ్ళీ ఇస్తారేమో, అంటే పదే మల్టిపుల్గా పెట్టుకునే అవకాశం మళ్ళీ ఇస్తారేమో చూడాలి. అట్లాంటి అప్డేట్ కూడా వస్తుంది, వెయిట్ చేయండి, ఎవరు కంగారు పడకండి. సో ఎట్టి పరిస్థితుల్లో మనకి సర్వీస్ ఓవర్లాప్ ఉన్న ఎంఐడి ఏదైతే ఉందో సో దాన్ని పూర్తిగా మనం కాంట్రిబ్యూషన్ ఉన్నా లేకపోయినా కానీ డీలింగ్ చేసుకునే ఫెసిలిటీ కానివ్వండి, లేకపోతే ఈ సర్వీస్ హిస్టరీ అనేది ఎవరికి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఈపీఎఫ్ అనేది కొన్ని చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే త్వరలో ఉన్నది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ దాంతోపాటు చాలామందికి ఫస్ట్ ఐడికి డీలింగ్ ఆప్షన్ రాలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అనమాట. సో అది కూడా త్వరలోనే వస్తుంది, వెయిట్ చేయండి. ఓకేనా. సో ఏదైతే ఎంఐడి ఉందో సో మనకి యూఎన్తో జనరేట్ అయిన ఎంఐడి ఫస్ట్ ఐడి అనేది సో మొదటిసారిగా మనం అదే యూఎన్ నెంబర్తో మనం జాయిన్ అవుతాం కదా కంపెనీలో. సో అట్లాంటి దానికి ప్రస్తుతానికి డీలింగ్ ఆప్షన్ లేదు కాబట్టి అది కూడా వస్తుంది, వెయిట్ చేయండి. ఓకేనా, త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో వస్తే కనుక తప్పనిసరిగా ఏది వచ్చినా కానీ మీకు తప్పనిసరిగా అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ దాంతోపాటు మనకి ఎస్ఓపి కూడా ఇప్పటివరకు అయితే ఎస్ఓపి కూడా రాలేదు. ఎస్ఓపి వస్తేనే మనం క్లియర్గా దీని గురించి చెప్పగలం, అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు దీనికి సంబంధించిన ఫ్లో ఎలా ఉంటుంది, ఈ డీలింగ్ సంబంధించింది అనేది మనకు తెలుస్తుంది. సో వెయిట్ చేయండి, ఎస్ఓపి కూడా వస్తే కనుక దాని గురించి మీరు క్లియర్గా చెప్తాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య స్టూడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.